హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. గోబీ పువ్వు అండి, క్యాలీఫ్లవర్ అని కూడా అంటారు కదా. ఈ గోబీ పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. శరీరంలో మనకి వేడిని తగ్గిస్తుంది, చాలా చలవ చేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి ఉంటుందన్నమాట ఈ క్యాలీఫ్లవర్లో. B6, మెగ్నీషియం, జింక్, ఫైబర్ అన్నీ ఉంటాయి, అన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పికిల్ మనం చేసుకొని మీరు ట్రై చేయండి తప్పకుండా. క్యాలీఫ్లవర్ తింటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో మనం ఇలా పికిల్లా చేసుకొని నిల్వ పెట్టుకుంటే ఒక 3 months నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా తీసుకుంటే బాగుంటుంది. అట్లనే రైస్లోకి, వేడివేడి రైస్లోకి కాస్తంత పికిల్ వేసుకొని మనం గీ వేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ముందుగా నేను ఒక మంచి అంటే నీట్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఫ్రెష్ది తీసుకొని దానిలో హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న మీడియం సైజులో మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన వాటర్ ఉంటుంది కదండి, అంటే బాయిల్డ్ వాటర్లో మనం వేసుకోవాలి. ఎందుకంటే ఈ బాయిల్డ్ వాటర్లో వేసుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్ కాస్తంత కుక్ అవుతుంది అనమాట. అంటే ఈ పచ్చిగా ఉన్నదంతా ఇట్లా జస్ట్ మనం ఈ వాటర్లోనే మంచిగా కుక్ అవుతుంది. కొంచెం ఇట్లా బాగా ఇట్లా వాటర్లో తీస్తే దీనిలో ఏమైనా చిన్న చిన్న ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా మనం బయటకు వచ్చేస్తాయి. అందుకే హాట్ వాటర్లో వేస్తారు ఎక్కువ క్యాలీఫ్లవర్ని. ఇట్లా డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ అవుట్ చేసేసి మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లా టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వల్ల ఇది వాటర్ అంతటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇట్లా అబ్జర్వ్ చేసేసుకుంటే మన పికిల్ అంటే నిల్వ ఉండడానికి మనకి దోహదపడుతుంది అనమాట. ఇలా టిష్యూలోకి మనం తీసుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిల్వ ఉంటుంది పికిల్. చూసారు కదా, ఇట్లా నేను డ్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఇట్లా నేను టిష్యూలోకి మార్చి 2 times ఇట్లా నేను పక్కకు పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకొని మనం అంటే ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి. ఇట్లా ఫ్యాన్ కింద పెట్టుకోవడం వల్ల ఇదంతా మొత్తం మంచిగా డ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న దానిని నేను పక్కన పెట్టేసుకున్నాను. వేరొక టిష్యూలోకి కూడా చేంజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎందుకంటే ఇలా మీడియం కట్ చేసుకోవడం వల్ల ఈ పీసెస్ అన్నీ కొంచెం ఇట్లా చిన్నగా కుక్ అయిపోతాయి, చిన్నగా సైజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ క్యాలీఫ్లవరు మనకి ఇట్లా పికిల్గా చేసుకొని తినడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి. ఒక 1 hour మనం ముందుగా ఒక బ్యాండ్ తీసుకొని ఆ ప్యాన్లో మనం ఆవాలు ఒక 2 teaspoons వేసుకున్నానండి. జీరా 1 teaspoon వేసుకున్నాను. మెంతులు ఒక 1/2 teaspoon వేసుకొని చిటపట్లాడే విధంగా వేయించుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకి ఇది మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది చల్లారిన తర్వాత మనకి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇట్లా బ్లెండర్లోకి, మిక్సీలోకి తీసేసుకుని జార్లోకి జస్ట్ ఇట్లా మనం ఫైన్గా అంటే మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దీన్ని మనం పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. అదే ప్యాన్లో మనం ఒక పల్లి నూనె ఒక కప్ తీసుకున్నాను. పల్లి నూనె ఆర్ నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చండి. అట్లా ఎండుమిర్చి ఒక 6 తీసుకొని ఇట్లా 2గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎండుమిర్చి కూడా వీటిలో వేయించేసుకుంటున్నాను. చూసారు కదా, వేయించుకున్న తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక 1 teaspoon, 2 teaspoons, 1 teaspoon అట్లా వేసేసుకొని జస్ట్ ఇట్లాగా కరివేపాకు కూడా వేసుకొని చిట్టుపట్లాడే విధంగా చేయాలి. అట్లనే క్రష్ చేసుకున్న గార్లిక్ కూడా తీసుకొని వేయించుకోవాలండి. ఇట్లా మంచిగా మనం ఇట్లా వెల్లుల్లి ఇవన్నీ వేయించడం వల్ల చాలా సువాసన చాలా బాగుంటుందండి. కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా ఇట్లా వేయించుకున్న దానిని మనం చల్లార్చుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం డ్రైన్ చేసిన ఇట్లా క్యాలీఫ్లవర్ ఉన్నాయి కానీ వాటిని తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 cup వేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 1/2 teaspoon వేసేస్తున్నానండి. ఇట్లా వేసుకొని అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఫైన్ పౌడర్, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలంటే ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఇట్లా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట దగ్గరికి. ఇలా క్యాలీఫ్లవర్ కూడా మనం ఆవకాయలాగే మనం ఇట్లా కలుపుకొని పక్కన ఒక 3 days పక్కన పెట్టేసుకుంటే చాలా మాగుతుందండి, చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా మనకి పక్కన సైడ్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మనం తాలింపు వేసుకున్నాం కదండి, అదంతా మొత్తం ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ దానిలో వేసేసుకుందాము. ఈ ఆయిల్తో సహా మొత్తం వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఈ తాలింపు దినుసులు వీటన్నిటిని వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకుంటే, ఇట్లా కలుపుకొని మనం ఒక 3 days పక్కన పెట్టేసుకుంటే మొత్తం పచ్చడి అంతా మంచిగా మాగి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను గాజు బౌల్లో కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మన స్టీల్ బౌల్ కంటే గాజు బౌల్లో ఉండడం వల్ల నిల్వ అనేది మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట.
చూసారు కదా, ఇట్లా మంచిగా కలుపుకొని బాగా చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి. మంచిగా అంటే ఇది చల్లారిన తర్వాత మనం కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. సో ఇలా మనం మంచిగా ప్రతి పీస్ పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పికిల్ అంతా ఇట్లా మంచిగా కలుపుకుంటే మనకు 3 డేస్కి ఇట్లా ఆయిల్ అనేది మనకి పైకి వస్తుందండి. అప్పుడు మనకి పికిల్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం కొంచెం అంటే ఒక 2 లెమన్స్ నేను తీసుకున్నానండి. ఆ లెమన్ జ్యూస్ని కూడా మనం దీనిలో యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. ఈ ఆయిల్ చూసారా, ఆయిల్ కాసేపటికి ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు జస్ట్ మనం ఇట్లా లెమన్ జ్యూస్ని కలుపుకుందాము. ఈ లెమన్ వాటర్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే 3 డేస్ తర్వాత మనం దీన్ని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మనకి ఇట్లా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ టైంలో టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.